తాళ్ళపాకలో అన్నమయ్య. స్వామి ఆదేశం ప్రకారం అన్నమయ్య తాళ్ళపాక చేరుకుంటాడు. తిరుమల వీడిన తాళ్ళపాక చేరిన అన్నమయ్య భగవత్ సంకీర్తనా గానాన్ని, నారాయణ నామస్మరణాన్ని విడువలేదు. నవవిధ భక్తి మార్గాలలో ఒకటైన సంకీర్తన భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నవాడు, ఆరాధిస్తున్నవాడు అన్నమయ్య. భక్తి రసామృత సింధువులో నామలీలా గుణాది నాముచ్చైర్భాషాతు కీర్తనం అన్నట్లు భగవన్నామాన్ని, లీలల్ని, గుణాలను కీర్తిస్తూ తాళ్ళపాకలో భగవతత్వ బోధనకు శ్రీకారం చుట్టాడు అన్నమయ్య. అనేక విధాలుగా పరతత్వాన్ని గూర్చి తాళ్ళపాకలో ప్రబోధించసాగాడు. యవ్వన దశలో అన్నమయ్య వైరాగ్య గీతాలు పాడటం గ్రామస్తులకు వింతగా తోచినది. బంధుజన పరిహాసమూ తప్పలేదు. అన్నమయ్య వివాహం. అన్నమయ్య వైఖరిని అతని తల్లిదండ్రులు గమనించారు. పర్యవసానంగా పెళ్లి ప్రయత్నాలు చేయసాగారు. కానీ ఫలించలేదు. ఏవేళ జూచినా ఇతడు శ్రీరామ గోవింద హరి అనుకొనుచుండుగాని చివరకు భగవదనుగ్రహంచే తిరుమలమ్మ మరియు అక్కలమ్మ ఇద్దరిని అన్నమయ్యకిచ్చి వివాహం చేశారు. అన్నమాచార్యుడు గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తిస్తూ భగవంతుని సేవలో నిమగ్నమయ్యాడు. అన్నమయ్య భక్తికి, అనురక్తికి వెంకట విభుడు పరవశించిపోయేవాడు. అన్నమయ్య స్వామి ఆదేశం ప్రకారం 16వ ఏట నుండి రోజుకు ఒక్క సంకీర్తన రచిస్తూ సంకీర్తన యజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాడు. పల్లవీ చరణాలతో కూడిన కీర్తనకు తెలుగు వాంగ్మయ చరిత్రలో స్థిరత్వం కల్పించాడు. అహోబిల ప్రయాణం. సంకీర్తన యజ్ఞాన్ని నిర్వర్తిస్తున్న అన్నమయ్యకు భగవతత్వాన్ని ఉద్బోధించే వేదాంత రహస్యాలను తెలుసుకోవాలనే సంకల్పం కలిగింది. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన అహోబిలానికి పయనమయ్యాడు. అహోబిలం కర్నూలు జిల్లా సిరివోలు మండలంలోని రుద్రవరం గ్రామానికి 5 మైళ్ళ దూరంలో నల్లమల కొండల మధ్య కూర్చొని ఉన్నది. అహోబిల మఠ స్థాపకుడైన ఆదివన్ శఠకోపయతిని అన్నమయ్య ఆశ్రయిస్తాడు. అహోబిల నరసింహస్వామి తానే గురువై త్రిదండాలను, మంత్రాలను శఠకోపయతికి అనుగ్రహించాడు. హయగ్రీవానుగ్రహాన్ని పొంది సన్యాసి అయి వేదాంత దేశికుని సంప్రదాయానుచరుడైన వైష్ణవ మత ప్రచారకుడుగా కీర్తి పొందినవాడు శఠకోపముని. రాయల కాలం నాటి శాసనాల్లో శఠకోపయతుల మఠ ప్రస్తావన కనిపిస్తుంది. తిరుమలలో వైష్ణవ మత ప్రచారానికి శ్రీమద్ రామానుజులు, వేదాంత దేశికులు, శఠకోపయతులు, వ్యాసతీర్థులు ఎంతగానో కృషి చేశారు. అన్నమయ్య శఠకోపయతి వద్దనే విశిష్టాద్వైత వేదాంతం అధ్యయనం చేశాడు. నృసింహ మంత్రాన్ని పొందాడు. ఆ మంత్ర ప్రభావం చేత అన్నమయ్య వెంకటేశ్వరుని వలె విశేషంగా అహోబిల నరసింహస్వామిని ఆరాధించాడు. శ్రీ వెంకటేశ్వరునిపై కాక అహోబిల నరసింహునిపై రచించిన చిన్న చిన్న సంకీర్తనలు మరే ఇతర దైవంపై రచించలేదు. అన్నమయ్య 32,000 సంకీర్తనల్ని రచించాడని ద్విపద ఆధారంగా స్పష్టమవుతుంది. 32 అక్షరాల నృసింహ మంత్ర పఠన ప్రభావంచే అక్షరానికి 1000 వంతున 32,000 సంకీర్తనలు రచించినాడని తాళ్ళపాక వాంగ్మయ పరిష్కర్తలైన శ్రీ గౌరి పెద్దిరామసుబ్బ శర్మ గారి అభిప్రాయం. అన్నమయ్య శఠకోపయతిని గూర్చి చూడుడిందరికి సులభుడు హరి తోడు నీడయగు దొరముని ఇతడు అని స్తుతించాడు.